పద్మశాలి సామాజిక వర్గం చేనేత కార్మికులు అత్యధికంగా ఉండేటువంటి ఏకైక నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్లో మంగళగిరి. గతంలో గంజి చిరంజీవి దగ్గర నుంచి అంతకుముందు కమలమ్మ దగ్గర నుంచి అనేక మంది సామాజిక వర్గం వాళ్ళు గెలుస్తూ వచ్చేవాళ్ళు. అయితే అది కమ్యూనిస్టులు కాంగ్రెస్ పార్టీ మధ్యన సాగుతూ ఉండే తెలుగుదేశం పార్టీ తరఫున ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు ఒకరే గెలిచారు అంతకుముందు. ఆ తర్వాత ఎప్పుడు అవకాశం రాలేదు. అయితే లాస్ట్ ట్రిప్ మంగళగిరి నుంచి లోకేష్ పోటీ చేశారు. అంతకుముందు 2014-19లో ఆళ్ల రామకృష్ణారెడ్డి పోటీ చేసి 2 సార్లు కూడా గెలిచారు. అంతకుముందు అతి తక్కువ ఓట్లతో 2 అంకెల ఓట్లతో మొన్నటిసారి భారీ మెజార్టీతో గెలిచారు. ఇప్పుడు ఆళ్లని పక్కన పెట్టి అక్కడ గంజి చిరంజీవికి టికెట్ కన్ఫర్మ్ చేయటం, నారా లోకేష్ మాత్రం తాను అక్కడి నుంచి పోటీ చేస్తానని ఈ 5 ఏళ్లలో కొంతమందికి ఇస్త్రీ పెట్టెలు ఇవ్వడమా, కొంతమందికి మిషన్లు ఇవ్వడమా, కొంతమందికి అనేకం ఇస్తూ తాజాగా ఇక మొత్తం కంప్లీట్గా పాదయాత్ర మధ్యలోనే ముగించారు. కాబట్టి ఇప్పుడు పూర్తి స్థాయిలో నియోజకవర్గం మీద కాన్సన్ట్రేట్ చేసి ఎట్టి పరిస్థితుల్లో ఈ దఫా గెలవాలనుకుంటున్నారు. ఇటు కుల అస్త్రాన్ని మరొక వైపున క్రిందసారి డబ్బు అస్త్రాన్ని వేసింది లోకేష్ను తట్టుకునేందుకు ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఈ దఫా కుల అస్త్రాన్ని తీసుకొచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దాన్ని తట్టుకుని గెలవగలనన్నటువంటి ధీమాతో ఉన్నారు లోకేష్. పోయిన చోట వెతుక్కోవాలన్నటువంటి ఆయన సంకల్పం మాత్రం గొప్పదే.